అసాధ్యం అంటే ఇది మాట్లాడుకుంటారు. దయచేసి మనం మాట్లాడకుండా ఏం వదిలిపెట్టాడు బాస్, ఏం కాదు, దయచేసి వదిలిపెట్టాడు. నాతో పాటు ఇవ్వండి. ఐ ప్రామిస్ యూ బై ఎండ్ ఆఫ్ దిస్ 1.5 hours 2 hours మీ డిపెండ్స్ ఆన్. నేను వచ్చింది మీ గురించి. నేను ఎల్ఐసి సబ్జెక్ట్ సార్ చెప్పాను. కొద్దిగా ఏడున్నాను సౌండ్. శంకర్ రెడ్డి వాడు పశువులు దాసా స్కూల్ వచ్చి రోజు ఎత్తుంటాడు. 8th 9th 10th 6 కిలోమీటర్లు నడుచుకుంటూ వెళ్ళేవాడిని. ఎందుకంటే అప్పుడు మీకు తెలుసు చాలా మంది ఏరియా స్కూల్స్ లేకుండే 6 కిలోమీటర్లు నడుచుకుంటూ వెళ్ళేవాడిని. 8th 9th 10th 2 నెక్కర్లు మాత్రమే ఉండేవి నాకు. 2 నెక్కర్లే, అంత పేదపడడం బాస్. మొత్తం 2 బొక్క కూడా పడే కదా. మా అమ్మ పుట్టి వేరే గుండేజ్ పుట్టింది. పుడితే మా క్లాస్మేట్స్ లైట్లు అన్నారు. లైట్లు వాళ్ళు ఎక్కడో అక్కడే ఉన్నారు. వాళ్ళ జీవితానికి లైట్లు పెట్టి చూపిస్తున్నారు. ఇంటర్మీడియట్ చదువుకున్నప్పుడు ఎర్లీ మార్నింగ్ 3 o'clock లేచి పాల బాటిల్ ఇంటికి పెట్టేవాడిని. బికాస్ మన డబ్బు కదా. న్యూస్ పేపర్ వేసేవాడిని. డిగ్రీ చదువుకున్నప్పుడు ఓపెన్ చెప్తున్నాను, నైట్ టైంలో ఆటో తోలేవాడిని, డే టైం చదువుకునేవాడిని. పేద కుటుంబంలో పుట్టాను, నాకు ఎటువంటి ఇబ్బంది లేదు బాస్, కానీ నేను పేదవాడిని కాదు. నా ఎల్ఐసిలో మొత్తం 4 కోట్ల ఇన్కమ్ ట్యాక్స్ కట్టాను మొత్తం. పాసిబుల్ ఎలాంటిది ఏం కాదు బాస్. అంతవరకు బాగానే జరిగింది. తర్వాత ప్రాబ్లమ్ స్టార్ట్ అయింది. నా డిగ్రీ అయిపోయింది. ఒక ప్రైవేట్ కంపెనీలో కొన్ని పనిచేశాను. మా ఇంట్లో మ్యారేజ్ సంబంధాలు చూస్తున్నారు. నేను వడపిల్లలు ఇస్తాడు. కారణం ఇది ప్రైవేట్ జాబ్. ఎందుకంటే మంచిది బిజినెస్ చేశాను. ఫ్యాన్స్ కంపెనీ బిజినెస్ చేశాను. అప్పుడు టీటీడీకి నేను సప్లై చేసేవాడిని. వీరారెడ్డి గారు ఎక్స్పోర్ట్ ఇంజనీర్ ఉండే, పేరు మర్చిపోయాడు. 5,000 ఫ్యాన్స్ సప్లై చేశాను టీటీడీ. నేను బిజినెస్ పిల్లలు ఇస్తారు. ఎప్పుడు పిల్లలు ఇవ్వడు. బిజినెస్ ప్రైవేట్ జాబ్. అప్పుడు ఏం కావాలి? గవర్నమెంట్ జాబ్. అప్పుడు అమ్మఒడి నుంచి పడ్డాను. అదే నా అమ్మనే ఎల్ఐసి. ఎందుకోసమంటే అది మాట్లాడకుండా నేను ఈరోజు ఏం మాట్లాడలేదు. ఎలా పని చేయగలము, ఏం చేయగలము దాని గురించి మాట్లాడే ముందు ఫస్ట్ ఆఫ్ ఆల్ మరొకసారి అంటున్నాండి, స్వామివారి పాదాల చెంత నిలబడి మనం కూర్చొని ఏదన్నా అనుకుంటే నిజమవుతుంది. నాకు ఆ నమ్మకం నాకు. మరొకసారి అంటున్నాను, ఎండిఆర్టీ చేయాలని సంకల్పం ఎంతమంది ముందు చేయబడండి సార్. చెయ్యట్లేదు నా చెయ్యి తిప్పారా పోతే చెయ్యి ఉన్న పాలసీ మీరు ఎండిఆర్ అయిపోయారు. అక్కడ అయిపోయిన వాళ్ళు వద్దులేండి. అయిపోయిన వాళ్ళు సిఓటీ సార్ తెలియదు సార్. పొడలేదు సార్, బాగుంది. అలాగా ఉండాలి మిత్రం, అలా ఉండాలి. వెరీ గుడ్, వెరీ గుడ్. అయిపోయిందా సార్? అద్భుతం, వెరీ గుడ్, సూపర్. కొంతమంది నేనా ఎండిఆర్ కావాలంటే ఏమి ఉండాలి? గట్టిగా ఏమి ఉండాలి? రాత ఉండాలి, వాస్తు ఉండాలి, స్వామీజీ ఆశీర్వాదం కావాలి, ఉంగరాలు పెట్టుకోవాలి, రాళ్ళు పెట్టుకోవాలి. అయ్యో బాబోయ్, నో బాస్ అనుకుంది సాధించాలంటే ఇట్ ఇస్ వెరీ ఈజీ. అని టెలింగ్ యూ, చాలా చాలా ఈజీ. చిన్న టార్గెట్ బాస్, పెద్ద టార్గెట్ 5 నెలలే ఉంది. 5 నెలలే ఈజీ బాస్. ఆగస్ట్ అయిపోయింది, తొందరగా అయిపోయింది. ఇంకా 6 రోజులు అయిపోయింది. ఆగస్ట్, సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్, 5 months. ఇట్స్ పాసిబుల్. నేను చెప్పింది కదా, మీరు ఫార్ములా పాటిస్తే ఖచ్చితంగా మీరు ఎండిఆర్ పెడతారు బాస్. కాబట్టి నేను చెప్పినట్టు చేయాలి. ఎండిఆర్ చేస్తున్న ప్రాబ్లం ఉందా మీకు? ఇప్పుడు ఇబ్బంది ఉందా? ఇప్పుడు వేరే దేశంలో ఎత్తారు కదా, ఇప్పుడు జైలు పడతారా? గట్టిగా మాట్లాడతారు. ప్రాబ్లం ఉందా? ఏం లేదు కదా బాస్. అందుకోసం ఫస్ట్ ఆఫ్ ఆల్ మన గోల్ ఎలా ఉండాలి? పెద్దగా ఉండాలి. ఎలా ఉండాలి? మళ్ళీ ఒకసారి అంటున్నాను, ఎండిఆర్ కావాలని మీకు ఉందా లేదా? గట్టిగా చెప్పండి. అవసరం అమెరికా కాదు, ఎండిఆర్ చేస్తే అమెరికాలో వస్తారు బాస్. టోటల్ అమెరికాలో వస్తారు. అక్కడ ఫీజు మొత్తం వెళ్ళేసి కదా నీకు. ఇప్పుడు నేను చెప్తున్నాను, కావాలని ఉందా లేదా? గట్టిగా 5 months ఏముంది? ఇంతవరకు ఒక పాలసీ చేయకుండా సరే అంటే 3 చేసి ఇక్కడ వచ్చారు, 3 4 కానీ 4 చేశారు. కాకుంటే 4 అది ఇంపార్టెంట్ కాదు. ఈ రోజు స్టార్ట్ చేసి అయిపోతుంది. దానికి ఏం చేయాలి తెలుసా? ఫస్ట్ ఒక పవర్ఫుల్ టెక్నిక్ చెప్తాం. డన్. స్టేట్ కూర్చోండి. ఫస్ట్ స్టేట్ కూర్చోండి. ఒకసారి గాలి ఇచ్చుకోండి.
వదలండి. బా సూపర్. సారీ. మళ్ళీ పీల్చుకోండి, మళ్ళీ వదలండి. సూపర్ అండి. పీల్చుకోండి. ఏం కాదు పీల్చుకున్నారు? ఏదో చెప్పండి. ఆక్సిజన్ వదులుతున్నప్పుడు చిన్నప్పుడు చదువుతూ ఇంకా పోతుందండి. ఎంత ఇంటెలిజెంట్ ఇక్కడ ఉన్నారు. నేను చెప్తున్నాను, ఇంటెలిజెంట్ ఎక్కడ ఉంటారంటే కడప డివిజన్లో ఉంటారండి. ఈరోజు కడప, నెల్లూరు వాళ్ళ మీటింగ్ ఇక్కడ వాళ్ళు చెప్తారు. ఓకే, కడప వాళ్ళు తెలియదు కదా, మీరు చెప్పింది కరెక్ట్. కడప డివిజన్ రైట్ బాస్. ఇది పాఠం ఎవరు చెప్పుకుంటారు? మనకు ఆక్సిజన్ మంచిది, కార్బన్ డైఆక్సైడ్ ఎవరు చెప్పుకుంటారు? సైన్స్ టీచర్. ఒకసారి ఎందుకన్నా మంచిది సైన్స్ టీచర్కి. మన జీవితాలు మార్చింది కేవలం గురుదేవులు, ఆచార్యదేవులు, టీచర్లు మాత్రమే. ఇప్పుడు అది ఇంపార్టెంట్ కాదు. చెప్పండి, జీవితంలో హ్యాపీ ఉండాలా, ప్రాబ్లమ్స్ ఉండాలా? మొత్తం ఇంటరాక్టివ్ బాస్, హ్యాపీ ఉండాలా? రోజు ప్రాబ్లమ్స్, ఆ ప్రాబ్లము, ఫైనాన్షియల్ ప్రాబ్లము, ట్రాఫిక్ ప్రాబ్లము, పొలిటికల్ ప్రాబ్లము, ఈ ప్రాబ్లము, లైఫ్ ప్రాబ్లము, వైఫ్ ప్రాబ్లము, ఆ ప్రాబ్లము, ఈ ప్రాబ్లము, రిబేట్ ప్రాబ్లము, ఇవన్నీ ఉండాలా? హ్యాపీ ఉండాలా? అయితే ఒకసారి స్టేజ్ కూర్చోండి. ఒకసారి మీ అమ్మనాన్న నమస్కారం పెట్టండి. ఒకసారి దేవుడికి నమస్కారం. ఇదే పాలసీ కాదు, అది షెఫ్ కూడా ఒకసారి ఇటువంటి షెఫ్ వ్యవస్థ పాలసీ చేస్తాను. మీ ఇటువంటి షెఫ్ బాగుంది, మీకు బాగుంటుంది కానీ చెప్పండి కరెక్ట్ రా, చెప్పండి అడిగా. జీన్స్ బాగుంది, మీకు బాగుంది చెప్పండి. బాగా మనం మారాల్సింది ఇక్కడ. థ్యాంక్ యూ వెరీ మచ్. వెళ్ళండి శాసనసభ్యులు. మీ బ్యాగ్ ఏంటంటే బ్యాగ్ ఏం తెచ్చుకున్నారు ఇక్కడికి? భయ్యా మీరు ఏం బ్యాగ్ తెచ్చుకున్నారు? స్వీట్ చూడండి, నువ్వే తెచ్చుకోలేదు. మీ బ్యాగ్ చూపించడం ఒకసారి. మీ పక్కన బ్యాగ్ పైకి లేదు సార్, బ్యాగ్ పైకి లేదు. ఎల్ఐసి బ్యాగ్ అంటే పాలసీ క్యాన్వర్ చేయడానికి బ్యాగ్ ఇది. పాలసీ క్యాన్వర్ చేయడానికి ఒక బ్యాగ్ ఇది. చూడండి బాస్, నేను ఎందుకు మాట్లాడదు తెలుసా? ఫస్ట్ మొహమాటం ఎలా పోవాలంటే ఫస్ట్ నీ లోపల ప్రొఫెషనలిజం రావాలి. ప్రొఫెషనలిజం అంటే ఒక 2-3 నిమిషాలు చెప్తాను, జాగ్రత్తగా ఆగించండి. నిజంగా మీరు ప్రొఫెషనలైజేషన్ కావాల్సుకున్నారా? అవుతారా? నా మాట ఎందుకంటే మనము ఈ మొత్తం కాంపిటీషన్ చేస్తుంది సార్. ప్రైవేట్ కంపెనీ వాడి డబ్బా పాలసీ ఉన్నా వాడి బట్టలు బాగుంటాయి, వాడి ప్రొడక్ట్ దరిద్రంగా ఉన్నా ఒక కైగలుకుంటా. వాడి పాలసీ బాండ్ చదవడానికి 3 రోజులు పడుతుంది, 3 days పడుతుంది బాండ్ చదవాలంటే. అలా ఏముందో తెలియదు, ఏం షెడ్యూల్ తెలియదు. అది క్లెయిమ్ రేషియో ఒకసారి చూసుకోండి. ఆయన ఓపెన్లీ క్లెయిమ్స్ ఎన్నో చూసుకోండి, ఏ రకంగా ఎక్కువ చూసుకోండి. అటువంటి వాళ్ళని ప్రజలు నమ్ముతున్నారు, ముందుకెళ్తారంటే ఫస్ట్ ఇంప్రెషన్ ఈజ్ బెస్ట్ ఇంప్రెషన్. గుర్తుంచుకోండి. మై డియర్ కడప ఏజెంట్స్ ఫ్రెండ్స్, మనం సంపాదించేటప్పుడు దేనికోసం చెప్పండి నాకు దయచేసి మాట్లాడండి సార్. సంపాదించేటప్పుడు దేని గురించి చెప్పండి. సంపాదించేటప్పుడు దేని గురించి? మన పిల్లల గురించి. ఇంటికి 2 గుడ్డకు 3 గూడుకు. తిండి రాదు వింటారా? మీ బట్టలు ఎక్కడ చూసుకున్నాను సార్. ఐఎమ్ సారీ, మీ పర్సనల్ విషయం వస్తున్నాను. ముందేం పట్టలు చూసుకున్నా ఎలా ఉండాలో మీకు సజెస్ట్ చేస్తాను బాస్. ఫస్ట్ మీ ఉన్న జుట్టు బాగా మెయింటైన్ చేసుకోండి. ఉంటే చేతికి వస్తుంది. ఏం చేయండి, బాగా ఒకసారి చూసుకుంటున్నాను. ఏం చేయండి, మీ జుట్టును బాగా చూసుకోండి. అప్పుడప్పుడు ఏదైనా కలర్ వేసుకోండి. నేను చూడండి ఎంతవరకు ఎప్పుడు నా లైఫ్లో కలర్ అయ్యేదండి. 62 వయసు నో కలర్. హలో చూడండి, కలర్ అయ్యేదండి. కలర్ వేస్తారండి, డ్రై చేస్తారు. ఓకే, మెయింటైన్ చేసుకోండి బాగా. బికాస్ వీ హ్యావ్ టు బి ఎక్స్ప్రెస్. మనం ఎలా కనపడాలి? ఇంప్రెషన్ ఇవ్వాలి. అది మీ ఇష్టం చూసుకోండి. కలర్ ఇస్తారని మీ ఇష్టం. మొహం ఎలా ఉండాలి? నల్లగదే బాబు. మొహం ఎలా ఉండాలి? ఫస్ట్ నీట్ షేవింగ్ ఉండాలి. మనం చేసుకోండి. అమ్మా పాలసీ పాలసీ ఇలా కాదు బాస్. నీట్ షేవింగ్ ఉండాలి బాస్. అమాస చేసుకో, నువ్వు 7 రాత్రులు అమాస చేసుకుంటాను. మంగళవారం పోవా పెంచితే మంచి స్టైల్గా పెంచండి. ట్రిమ్మింగ్ చేసుకోండి. ఇక పెదాలు ఎలా ఉండాలి?
నా మీద నమ్మకం ఉన్న వాళ్ళు ఒకసారి ఇలా చేయబట్టండి. ఇలా నాతో పాటు నమ్మకం ఉన్న వాళ్ళు కుదరదు. నేను ఈ క్షణం నుంచి నా జీవితాంతం 3 చోట్ల తప్ప ఎల్లప్పుడూ స్మైలింగ్తో ఉంటానని మనస్ఫూర్తిగా నేను ప్రమాణం చేస్తున్నాను. చెప్పండి. 3 చోట్ల తప్పించి ఎప్పుడు ఎలా ఉందని చెప్పారు? స్మైలింగ్, చిరునవ్వుతో ఉందని చెప్పారు. నవ్వడానికి చిరునవ్వు చాలా డిఫరెన్స్ బాస్. నవ్వడం 4 విధాల చేటు, చిరునవ్వు 40 విధాలుగా స్వీటు. నేను స్టార్ట్ చేసి 25 నిమిషాలు నేను కనీసం 10 సార్లు అనుకున్నాను. అదే నేను చెప్పాను, మీరందరూ పార్సల్ చేయాలి, వచ్చే నెల కాంపిటీషన్ ఉంది, ఆగస్టు 15 జోనల్ కాంపిటీషన్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫస్ట్ ఇంప్రెషన్ ఎలా వస్తుంది? చిరునవ్వు వస్తుంది బాస్. ఇక్కడ ప్రోగ్రామ్ అన్నాను, అవును ఫోటో తీసినప్పుడు ఒక మాట అంటారు. ఏం మాట అంటారు మీరు? ఎందుకంటారండి? ఎందుకంటారు మాట? ఇప్పుడు ఇలా మొహం దగ్గరగా పెట్టుకొని ఫోటో తీసి ప్రింట్అవుట్ తీసి తీసుకుంటారా? ఏమంటారు? నీ ఫోటో తీయరాదు అంటారు. అదేమంటారు? నీ మొహం అదంటారు. నీ మొహము నువ్వు చూసుకోవడానికి చిరునవ్వు అవసరం ఉన్నప్పుడు ప్రతిరోజు మన ఫేస్ చూసే వాళ్ళకి చిరునవ్వుతో పలకరించాలి కదా మిత్రమా. నీ ఫేస్ నీకే నచ్చదే, స్మైలింగ్ లేకుంటే ఎదుటి వాళ్ళకి ఎలా వస్తుంది? ఇలా ఉంటాడు. ప్రతి నెల 20 పాలు చేస్తారు, ఆఫీస్కి ఎలా వస్తారు? చిరునవ్వు పెట్టుకోవడం బాస్ ఎలా చూడండి. స్మైల్ చేయడం వల్ల సెంట్రల్ యాక్టివిటీ ఆరా ఉంటుంది బాస్. చుట్టుకుంటూ ఆరా ఉంటుంది. ఈ మధ్యన ఒక లైన్స్ క్లబ్ కాన్ఫరెన్స్ లో నాకు క్రయాన్ కెమెరా అనే రష్యా నుంచి ఒక లేడీ వచ్చింది. ఆమె మనిషిని ఇట్లా చెక్ చేసి ఎంత ఆరా ఉందో చెక్ చేస్తూ ఉంది. ఊళ్ళోకి -5 -10 వాళ్ళ దగ్గర ఉండదు నెగిటివ్. ఒక 2-3 -5 నుంచి +5 +10 వచ్చింది. నేను ఇక్కడ కూడా కూర్చున్నా. అందరే గప్ప అన్నారు. అందరూ అది గప్ప అనిపిస్తుంది సరదాగా. వెళ్ళాను. వెళ్ళిన తర్వాత నేను ఫోటో తీసి అది మ్యాన్ అన్నది, నువ్వు మనిషివా అన్నది. +143 అన్నది. 140 నా చుట్టుముట్టున్న 100 మీటర్లో ఉన్న వాళ్ళు కూడా పాజిటివ్ ఉంటారని చెప్పింది బాస్. ఎందుకంటే నా జీవితంలో చిరునవ్వుతో ఉంటారు. ఎందుకు వస్తున్నప్పుడు ఏడుస్తూ వచ్చాం, వెళ్తున్నప్పుడు ఏడిపించి వెళ్తాం. ఈ చిన్న బ్రేక్ లో నవ్వుతూ నవ్విస్తుంటా. అది బ్యూటిఫుల్ లైఫ్. ఎక్కడికి వెళ్ళినా సరే చిరునవ్వుతో వెళ్ళండి. ఈ రోజు నుంచి చూడదప్ప కూడా చూడు చరిత్ర నవ్వుకండి. బాగానే ఉంది నా చావు కనబడుతుంది. రెండోది అనుకోండి, చెడు వార్తలు దుర్వార్తలు నవ్వకండి. మూడోది బాస్, నీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా సరే, బంధువులు, స్నేహితులు, మిత్రులు, నా పోటీ ఏజెంట్ ఎవరైనా సరే, తెలిసిన వాళ్ళ కష్టాలు ఉంటే వాళ్ళ కష్టాలు నవ్వకండి. ఎక్సెప్ట్ ది 3 ఏరియాస్. ఆల్వేస్ జుట్టు చెప్పాను, పెదాలు చెప్పాను, షేవింగ్ చెప్పాను, కళ్ళు ఎప్పుడు కూడా ఇలాగే చూస్తుండాలి. ప్రతి ఒక్క ఎదుటి మనుషుల వల్ల 3 రకాల లైన్స్ ఉంటుంది. ఒక లైన్ రెడ్ లైట్, ఒకటి ఎల్లో లైట్, ఒకటి 3 గ్రీన్ లైట్ ఉంటుంది ఎదుటి వాళ్ళ ఫేస్లో. ఆ రెడ్ లైట్ ఒకటి 1 year 2 years చేసిన పాస్ పడాడు. అదే రెడ్ లైట్. ఎల్లో లైట్ కన్వీన్ చేసి ఇస్తాడు, గ్రీన్ లైట్ అక్కడ ఇస్తాడు. మీ ఫ్రెండ్స్ అందరూ రెడ్ లైట్లే చూసుకోవడం కావాలంటే. మీ ఫ్రెండ్స్ అందరూ రెడ్ లైట్లే, వాడు ఇప్పుడు చెయ్యడు అని తింటూ ఉంటారు. బాస్ ఎప్పుడు బాగుంటుందో తెలుసా? నీ చిరునవ్వు ఉన్నప్పుడు ఇమ్మీడియట్ అట్రాక్ట్ అయిపోతుంది. నీ కళ్ళతో చూస్తూ ఉండండి. నీ షేవింగ్. నెక్స్ట్ లెట్ మీ కమ్ బ్యాక్ యువర్ షర్ట్ బాస్. చాలా సమయంగా టైం పడుతుంది కాబట్టి ఎక్కడ చెప్తాను. లైట్ కలర్ షర్ట్ వేసుకోవాలి ఎప్పుడు కూడా. దయచేసి లైట్, మనం సేల్స్ మార్కెటింగ్ లో ఉన్నాం. లైట్ కలర్ షర్ట్, నో డార్క్, నో రెడ్. బాగానే ఉంటుంది, బాగానే ఉంటుంది. ఈరోజు సరదాగా వేసుకొస్తున్నాడు. బ్లాక్ వేసుకున్నాను అనుకోండి నిరసన. ఎల్లో వేసుకున్నాను ఒక పార్టీ గుర్తు.
గ్రీన్ ఇంకా వేరే కలర్ వేసుకోండి, ఇంకో పాటి కొడుతూ. హలో, లైట్ కలర్ వేసుకోండి. ఎప్పుడు కూడా ఫుల్ స్లీవ్స్ వేసుకోండి, ప్రొఫెషనల్ ఉంటారు. టక్ చేసుకోండి, వయసుతో సంబంధం లేదు, టక్ చేసుకోండి. కాస్త బెల్ట్ కొద్ది కాస్ట్లీ పెట్టండి. రోడ్డు పైన అంటే ₹3, ₹6 కాకుండా కనీసం 5,000, ₹2,000 ఉండదు. కనీసం ₹1,000 అంటారు కనీసం. ట్రోజర్ పాయింట్ ఎప్పుడు కూడా డార్క్ వేసుకోవాలి. పైన ఉండాలి, కింద ఉండాలి, వేసుకోండి. షూస్ వేసుకుంటే ప్రిఫరబుల్. ఇక్కడ అలవాటు కాబట్టి అక్కడ వదిలిపెట్టి వచ్చాము మేము. షూస్ కంపల్సరీ పాస్. నువ్వు షూస్ వేసుకుని వెళ్ళాలి. సాక్స్ మాత్రం రోజుకోసారి మార్చాలి, లేకుంటే ఏమైందో మీకు తెలుసు కదా. ఒక పార్టీ ఇంటికి వెళ్ళి సాక్స్ ఫ్రెండ్స్ అన్నీ నేను ఫాస్ట్ ఎక్స్ప్లెయిన్ చేసే టైం పడుతుంది కాబట్టి ఇక్కడ మీకు డౌట్ రావాలి. లైట్ కలర్ షర్ట్ ఎందుకు, డార్క్ కలర్ అడగండి కనుక అడిగారు కాబట్టి అక్కడ చెప్తానండి. ఓకే బాస్, ఈ బాటిల్ ఉంది కదా, బాటిల్ ఇంతకుముందు ఓపెన్ కాదు, ఇలాగా ఓపెన్ కాదు. ఈ బాటిల్లో ఫుల్ వాటర్ బాస్, కొద్దిగా మట్టి కలిపాను. ఎగ్జాంపుల్ మట్టి కలిపాను, షేక్ చేశాను. ఏమైంది చెప్పండి, గట్టిగా పడతారా? మట్టి మట్టి ఉంటుంది. ఒక 1 నెంబర్ ఇలా పెట్టాను. ఏమైంది చెప్పండి, సౌండ్ బాస్ గట్టిగా మట్టిగా ఉంటుంది. ఎందుకు మట్టి కిందికి వెళ్తుంది చెప్పండి, బరువు ఉంటుంది కాబట్టి కిందికి వెళ్తుంది. వాటర్ లైట్ ఉంటుంది కాబట్టి పైన ఉంటుంది. లైట్ పైన ఉండాలి, బరువులు కింద ఉండాలి. దట్స్ ఇట్. లైట్ కలర్స్ పైన ఉండాలి, డార్క్ కలర్ బరువు. యూఆర్ లుకింగ్ వెరీ గుడ్, చాలా చక్కగా అనిపిస్తాం, చూడాలి బాగుంటుంది. మనోడు చెప్పిన తర్వాత అదే షర్టు, అరే సింగాడు ఎక్కడ ఉన్నారా, వాడు రెడ్ షర్ట్ వేసుకుంటున్నాడు. 15 రోజులు కొంతమంది సేమ్ షర్ట్ వేసుకుంటారు, ఇలా వేసుకుంటారు. 15 days ఉంటుంది. బాస్ నేనేమంటాను తెలుసా, ఒక్కసారి మీ ఇంట్లోకి వెళ్ళి మీ భార్య గారి బీరో ఓపెన్ చేయండి, చూపించాలి. ఎన్ని పడతారు బయట, 20 చీరలు బయట పడతారు తెలియకుండా. అయినా సరే మనకి ఏ ఫంక్షన్కి ఏ చీర కట్టుకోవాలి ఇప్పుడు అర్థం కాదు. అవునా కదా చెప్పింది. అన్ని చీరలు ఉన్నా సరే, అన్ని గుడ్డలు ఉన్నా సరే, అన్ని ఉన్నా సరే, ఇంట్లో అదే పాత నేడేసుకుంటుంది. నాకు సపోర్ట్గా చెప్పకుండా రెండోది ఇక్కడ
జీవితాలు ఉండాలి, మంచి